తమిళనాడు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఆ కూటమికి సంబంధించిన పార్టీలకు గెలిపించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తెలుగు ఓటర్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి డీఎంకే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తమిళనాడులో రాజకీయాలు చేస్తుందంటూ కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు. అయితే దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో మీరు తెలంగాణలో కూడా చేసిన పని ఇదే కదా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంతా కూడా రాజకీయ దుమారంగా మారినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చకు దారితీస్తున్నాయి. దీని గురించి మనం ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు రాజకీయానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన కూడా ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి ఎన్డీఏ కూటమికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన అక్కడ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సీఎం స్టాలిన్కి ఇది ఏ విధంగా సహేతుకతం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మీరు గతంలో కూడా అదే చేశారు కదా అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా కంపేర్ చేయాలి వీటిని? అశోక్ గారు, మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యపోవాలో లేక వీటిని వేరే విధంగా తీసుకోవాలో అర్థం కాని ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయండి. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఒక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే కాన్స్టిట్యూయెంట్ పార్టీస్ ఉంటాయో అవి ఆ కూటమి తరఫున వేరే రాష్ట్రాల్లో కానివ్వండి అలాగే సంబంధితమైనటువంటి అంశాలను ప్రచారం చేయటం అనేటువంటిది సబబుగాను సమంజసంగాను మనం తీసుకుంటాం. కానీ మనం మాట్లాడేటప్పుడు ఏ విధమైనటువంటి సిద్ధాంతాలకు లోబడి మనం మాట్లాడుతున్నామనే ఒక ఫ్రేమ్వర్క్ అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనం పాటించినటువంటి అలాగే మనం ఏదైతే ఇటువంటి సిచ్యువేషనే మనం ఫేస్ చేసినప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా మనమే మాట్లాడితే అది నిజంగా రాజకీయాల్లో హాస్యాస్పదం అని అనిపించుకుంటుంది. అలాగే మనం గమనించినట్టయితే ఎప్పుడైతే ఒక పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడు మాట్లాడినప్పుడు ఇటువంటి సిద్ధాంత సంబంధమైనటువంటి సైద్ధాంతిక లోపం ఉన్నటువంటి అంశాలను ప్రస్తావన చేయటం సమంజసం కాదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తెలా పెట్టుకుంటామని అంటున్నారు. అసలు తమిళనాడు చరిత్రను ఒకసారి అధ్యయనం చేసినట్టయితే 1971లోనే కాంగ్రెస్ డిఎంకే కలిసి ఎన్నికల్లో పోరాటం చేశాయన్నమాట. ఎందువల్ల అంటే కాంగ్రెస్ పార్టీకి డిఎంకేకు కొన్ని రకాలైన సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అంశాల్లో ఆ రెండు కూడా అంటే యాంటీ హిందీ అనేటువంటి ఒక ప్రచారం కానివ్వండి, అలాగే నేషనలిస్టిక్ అంశాల కొన్నిట్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ కలిసికట్టుగానే ఉన్నాయి. అలాగే ఆ తర్వాత కూడా 65లో ఆ తర్వాత రకరకాల సందర్భాల్లో సన్నివేశాల్లో అవి రెండు కూడా చాలా అంశాల్లో దగ్గరికి వచ్చాయి. పొత్తు అనేటువంటిది కుదరకపోవడానికి ఒక్క భావజాలం మాత్రమే ఒక ప్రాతిపదిక కాదండి. ఎందువల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి నైసర్గికమైన అలాగే అప్పుడు జరుగుతున్నటువంటి సెన్సేషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఆ పొత్తును నిర్ధారిస్తాయి, కొన్ని సందర్భాల్లో నిరాకరిస్తాయి కూడా. కాబట్టి వాళ్ళు కలుస్తున్నారు, విడిపోతున్నారు. మరి అటువంటి వాళ్ళతో పెట్టుకునే పొత్తునే మీరు నిరాకరించి హేళనగా చూసి దానిపైన మీరు ఏదైనా ఒక అంశాన్ని మాట్లాడినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ను మట్టి కరిపించడం, కాంగ్రెస్ను అధఃపాతాళ లోకానికి తొక్కేయడం, అసలు కాంగ్రెస్ అనేటువంటి భావజాలానికి అణువణువు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం అధినాయకులు కూడా అదే అభిప్రాయంతో ఆయన అసలు తెలుగువాణి యొక్క సుప్రిమసీని చాటడానికే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని పెట్టారు, అందరూ కూడా ఆహ్వానించారు. మరి అలాంటి మీరు కొన్ని సందర్భాల్లో 2019లో మీరు చెప్పారు మంచి మాట. అది మరి ఆ లోక్సభ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్కి ఎలా దగ్గరయ్యారు? ఆర్చ్ రైవల్కు. అలాగే అంతకంటే ముందు కూడా అశోక్ గారు 2018లో ఇక్కడ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా కూడా ఒక మహాకూటమి ఏర్పడింది. ఆ మహాకూటమిలో కూడా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలతో టీడీపీ కూడా అంతర్భాగంగా ఉంది. మరి మీరు అప్పుడు కాంగ్రెస్ అనేటువంటి పదాన్ని మీరు ఎలా ఒప్పుకోగలిగారు? అది కాంగ్రెస్ మీకు చేరువ ఎలా కాగలిగింది? అది యాక్సెప్టబుల్ ఎలా అయింది?
మరి రాజకీయాన్ని మనం రాజకీయంగా గనక చూసినట్టయితే సిద్ధాంతానికి, అలాగే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటువంటి వాళ్ళు దాన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కు చాలా వైవిధ్యం, చాలా అంతరం ప్రతి చోట కనిపిస్తోంది. మనం ఇదంతా దక్షిణాది ఎన్నికలే చూస్తున్నాం. ఇక ఉత్తరాదిలో అయితే ఎన్ని రకాల గందరగోళాలు ఉండాలనో ఈ ప్రపంచంలో అన్నీ ఉంటాయి. ముఖ్యంగా బీహార్ కానివ్వండి, మిగతా అటు ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ చూస్తే ఈరోజు ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టరు మరుసటి రోజు అసలు బద్ధశత్రువు అయినటువంటి పార్టీలో చీఫ్ మినిస్టర్గానే ఉంటాడు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే బిశ్వశర్మ, హిమంత బిశ్వశర్మ. ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ లీడర్గా ఉన్న అతను ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని ఆయన ఇప్పుడు ఏమైనారు, బీజేపీలో అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. అంటే అక్కడ అన్నీ సాధ్యమే. ఇక్కడ మచ్చుకు కొన్ని అటు ఇటుగా కనిపిస్తున్నాయి, వాటినే మనం తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఏదైనా ప్రజలు గమనిస్తున్నారనే అంశాన్ని మాత్రం ఏ పొలిటికల్ లీడర్ కూడా మర్చిపోరాదు. మనం వేదిక ఉంది కదా అని ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తే అది ప్రజల్లోకి సూటిగా వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకు మనం ఎదుర్కోగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉందా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడే అటువంటి ప్రసంగాన్ని మనం చేయాలి. లేకపోతే మనం మన పార్టీనే కాకుండా మన కూటమిని కూడా బలహీనపరుచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి నేత కూడా అవకాశవాద రాజకీయాలు ఏవైతే ఉంటాయో అది ఎవరు చేసినా తప్పేనండి. ఎందువల్ల అంటే మీరు అవకాశవాద రాజకీయాలతో లాభపడేది మీ పార్టీలు, మీ కూటములు, కానీ వాటితో మాకేంటి సంబంధం? ఒక సగటు ఈ భారతీయునిగా నేను ప్రశ్నిస్తున్నాను, అసలు మీ రాజకీయ జిమ్మిక్కులతో మాకేంటి ప్రయోజనం? మేమెందుకు మీ రాజకీయాలను ఒప్పుకోవాలి? అసలు మాకు కావాల్సిన వెల్ఫేర్ మీరు ఇవ్వకుండా మీరు ఇష్టారీతిన మీరు జత కడుతూ, లేదా అట్లా జత కట్టే వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళు మిమ్మల్ని ప్రతి విమర్శ చేసుకుంటూ ఇలా కాలయాపన చేస్తుంటే దేశ ప్రగతికి బాటలేసేది ఎవరు? మరి మీపైన మేము విశ్వాసం ఎందుకు ఉంచాలి? ఈ ప్రశ్నకు ప్రతి రాజకీయ నాయకుడు కూడా సమాధానం చెప్పాలి. అవును. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. సరే, పొలిటికల్గా ఎన్డీఏలో భాగంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి ఓటేయండి, ఎన్డీఏని గెలిపించండి అని సహజంగా మాట్లాడచ్చు. కానీ అనవసరంగా వెళ్ళి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీని విమర్శించడము, కాంగ్రెస్ని విమర్శించడము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారితో ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీకి సంబంధించి అక్కడ టీడీపీ ఎంపీలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మినిస్టర్స్ అందర్స్ కావచ్చు, వాళ్ళతో కలిసి ఏంటిది అంటే రేవంత్ రెడ్డి గారి సొంత ఎజెండా ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటి ఉంటుంది అనుకోవచ్చా? ముఖ్యంగా ఇది నిజంగా ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంత తికమక్కగా ఉన్నారో మీకు ప్రత్యక్షంగా మీకు తెలుసు అశోక్ గారు. ఎందువల్ల అంటే బద్ధ శత్రువులు ఒకవైపు కూటమిలో రెండు విభాగాలుగా ఉన్నారంటే కురుక్షేత్రంలో ఇటు అటు నిలబడినట్టు నిలబడ్డారు. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, గురు శిష్యులము అంటున్నారు. మరి ఆ గురు శిష్యులు ఎలా పర్సనల్గా గురు శిష్యులా, లేక రాజకీయంగా గురు శిష్యులా, లేక ఇక్కడ ఈ పొలిటికల్గా గురు శిష్యులా మనకు స్పష్టం చేయాలి. ఎందువల్ల అంటే మీరు ఏ ప్రాతిపదికన గురు శిష్యులు అయ్యారనేది కూడా మేము తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు సందేహాలు కలుగుతున్నాయి. సందేహాన్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు మీ ప్రవర్తన వల్ల. అలాగే మీరు ప్రతి అంశంలో కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు అన్నట్టు ఇటు అటుగా రకరకాల జంబ్లింగ్స్ జరుగుతున్నాయి. మరి ఈ జంబ్లింగ్స్ వెనక ఉన్నటువంటి అసలైన రాజకీయం ఏంటి? ఒకవైపు బద్ధ ద్వేషం, ఇంకోవైపు రాజకీయ చతురతగా మనం పేర్కొనవచ్చు. అంటే పర్సనల్ లెవెల్లో మీరంతా ఒకటే. మా దృష్టిలో పడినప్పుడు మాత్రం శత్రువులుగా మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? మేము అలా అనుకోవచ్చుగా. ఎందుకంటే మీరు ఇచ్చిన స్పేస్లో మేము ఆలోచన చేస్తే మాకు అలాగే అనిపిస్తోంది. ఒక పర్సనల్ లెవెల్లో మీరందరూ కలిసి ఉంటున్నారు. మళ్ళీ ప్రజాక్షేత్రానికి వచ్చినప్పుడు మేము బద్ధ విరోధులు అని మీరే చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇది నిజంగా ఎంతవరకు మేము ఒప్పుకునేటువంటి స్థితిలో ఉందనేటువంటి అంశాన్ని కూడా మేము చూస్తున్నాం. అలాగే ఇంకొకటి, పాలిటిక్స్లో ఎప్పుడు కూడా సిద్ధాంతం ముఖ్యం అండి. అసలు సిద్ధాంతం లేనిది అది పార్టీ అనిపించుకోదు. అది నేషనల్ పార్టీ కావచ్చు, లేదా జాతీయ పార్టీ కావచ్చు. అసలు నలుగురే ఉన్నా సరే, కనీసం ఒక 10 మంది ఉన్నటువంటి వ్యక్తుల సమూహమైనా సరే, ఒక నైతిక విలువలు కనుక ఉంటే దాన్ని మించిన శక్తే లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు చూసేటువంటి ఇవి నిజంగా చెప్పాలి అంటే పొలిటికల్ గేమ్స్, అలాగే మైండ్ హైజాకింగ్ టెక్నిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని కోయంబత్తూరు ప్రాంతంలో, అలాగే అక్కడ ఉన్నటువంటి తంజావూరు బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలో ఒక అంతర్భాగం.
మరి మీరు వెళ్ళారు కాబట్టి మీ కూటమి ఏమి సాధిస్తుంది, కూటమి వల్ల ప్రయోజనాలు ఏంటి, కూటమి వల్ల సత్ఫలితాలేంటి, కూటమి యొక్క అసలు అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలకు అర్థం కావటం లేదు. మేము ఇంతకు ముందుగా మొదటి నుంచి ఉన్నట్టు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెరిఫరీలో ఫ్రేమ్వర్క్లో ఉండాలా, లేకుంటే అతిపెద్దదైనటువంటి రాష్ట్రీయ ఫ్రేమ్వర్క్లో నేషనలిస్టిక్ ఫ్రేమ్వర్క్లో అంటే స్టేటా నేషనా అనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూషన్లో వాళ్ళు ఉన్నారు. మరి మీరు వెళ్ళింది అటువంటి కన్ఫ్యూషన్ మీరు తొలగించాలి. స్టేట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ అంటాం. మరి అలాంటి ఒక సూచన చేసి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని మీరు కనుక ఇచ్చినట్టయితే నిజంగా అందరం హర్షించేవాళ్ళు. అంతేకాకుండా ఎలక్షన్ సమయంలో పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, అవాంఛితమైనటువంటి మాటలు మాట్లాడడం, అలాగే లేనిపోని గందరగోళాలు సృష్టించడం పెద్ద లీడర్ యొక్క లక్షణం కాదు. కాబట్టి సరే ఇది ఎలా వచ్చిందో మనకు తెలియదు, ఇలాంటిది మిగతా వాళ్ళు కూడా చేయకూడదని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే ఇది ఇంకోరు చేయరని కూడా మనం చెప్పలేం. ముఖ్యంగా ఎలక్షన్లన్నీ కూడా వాద ప్రతివాదనల మీదే ఈ మధ్య వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాద ప్రతివాదాలు పక్కన పెట్టి అసలు మీ పార్టీలు ఏం చేస్తాయి, మీకున్న చిత్తశుద్ధి ఏంటి, ఇంతవరకు మీకు అధికారం ఇచ్చిన రాష్ట్రాల్లో మీరు ఎంత బాగా చేశారు, ఆ ప్రాతిపదికన మీరు ప్రూవ్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, కలిపే ప్రయత్నం చేయండి. డివిజివ్ ఫోర్సెస్గా ఉండకుండా యూనిఫైయింగ్ ఎలిమెంట్స్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ చేసిన కామెంట్స్ కొంత వైరల్ అయినాయి కాబట్టి దానికి అక్కడి నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది అనేది కూడా చూద్దాం శర్మ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలతో కావచ్చు, అలాగే అధికారంలో ఉన్నటువంటి డిఎంకేని విమర్శించడం అనేది కొంత రాజకీయంగా రివర్స్ అయ్యే స్టాండ్ కనిపిస్తుంది. కాబట్టి ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాలి. ఇది స్టే ట్యూన్ విత్ 4Sight TV.